హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదైతే మార్చి 3 రోజు వ్లాగ్ అండి. ఆ రోజైతే రిషి బర్త్డే. అండ్ నేను అసలు కమ్యూనిటీ పోస్ట్ నాకు అసలు అంటే సెలబ్రేట్ చేయాలని కూడా అనిపించలేదు. కానీ ఇంకా మా బాబు ఏంటంటే అమ్మ సెలబ్రేట్ చేసుకుంటానమ్మా అలా అని ఇంకా ఒక 10 రోజుల నుంచే నా బర్త్డే ఎప్పుడు ఎప్పుడు అని అడుగుతూనే ఉన్నారు. ఇంకా సరే కదా, అంత అంటే పిల్లలకి ఏం తెలుసు చెప్పండి, మన మైండ్ సెట్ ఎలా ఉంది ఏంటి అవన్నీ అర్థం కాదు కదా. ఇంకా అంతలా రిక్వెస్ట్ చేస్తున్నాడు అనేసి చిన్నగా ఇంట్లోనే చేద్దామని అనుకున్నాము. కమ్యూనిటీ పోస్ట్ అలా పెడదాము అనుకున్నాను. యాక్చువల్గా అయితే చిన్న బాబు అప్పుడు ఒక వీడియో చేశానండి. అంటే అంటే చిన్నప్పటి నుంచి ఎలా స్టేజ్ లాగా అదొక వీడియో చేశాను. పెద్ద బాబుకు కూడా చేద్దాము అనుకున్నానండి. ఇంకా నేను చెప్తున్నాను కదా, నాకు అసలు సెలబ్రేట్ చేసే మైండ్ సెట్టే లేదు. సో ఇంకా లైట్ తీసుకున్నాను. అందుకే అండి వీడియోస్ కూడా రెగ్యులర్గా పోస్ట్ చేయట్లేదు. చెప్తున్నాను కదా, అసలు ఖాళీగా అలా కూర్చొని ఉండిపోతున్నానండి. అంటే దేనికైనా కొంచెం టైం పడుతుంది, ఎందుకులే ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడము అనేసి నా కోసం నేనైతే కొంచెం టైం అయితే తీసుకుంటున్నాను. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే కొంచెమే ఇడ్లీ పిండి ఉందండి. ఆ ఇడ్లీలు వేసినా కూడా సరిపోవు. అండ్ నేనైతే నార్మల్గా రొటీన్ బ్రేక్ఫాస్ట్ అంటే ఇడ్లీలు దోశలు అలా ఏమీ తిన్నండి. నేను నార్మల్గా బాయిల్డ్ ఎగ్ అయినా అంటే కొంచెం డైట్ కూడా చేస్తున్నాను, వెయిట్ తగ్గుదాము అలా అనేసి. ఆ మధ్య బాగానే తగ్గిపోయానండి. మళ్ళీ సడన్గా ఊరికే కూర్చోవడము మరి ఎందుకో ఏంటో మళ్ళీ కొంచెం వెయిట్ అయితే పెరిగిపోయాను. 56 ఉన్నట్టున్నాను. ఆ మధ్య 52 ఆ రేంజ్కి అయితే వెళ్ళిపోయాను. అందుకే ఇంకా మోస్ట్లీ నేనైతే మార్నింగ్ ఇడ్లీలు దోశలు ఏమీ తినను. బాయిల్డ్ ఎగ్ లేదంటే ఆమ్లెట్ వేసేసుకొని అదే తినేస్తాను. ఇంకా వాళ్ళ కోసం అయితే పునుగులు చేద్దాము, అదైతే ఈజీగా అయిపోద్ది. అండ్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. పునుగులు అయితే చేస్తున్నాను. కొంచెము ఇడ్లీ పిండిలో మనము బియ్యపిండి, కొంచెము మైదా పిండి, కొంచెం పెరుగు అలా అయితే మిక్స్ చేసుకొని ఇన్స్టాంట్గా వేసుకోవచ్చు. ఇందులో ఇంకా సోడా అలాంటివి ఏమీ వేయాల్సిన పని లేదు. చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. అంటే అందరూ కూడా ఓన్లీ బియ్యపిండి కలిపి చేస్తారు. అంటే ఇదొక రకమైన టేస్ట్ ఉంటుంది, ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా టేస్ట్ ఉంటుంది కదా. సో ఇలా చేసుకున్నా కూడా పునుగులు అస్సలు ఆయిల్ లాగవండి. మెయిన్ పిల్లలకు పెట్టేటప్పుడు ఏంటంటే ఆయిల్ లాగకపోతే కొంచెం ఎక్కువ తిన్నా ఏం కాదు. అండ్ నేనైతే తక్కువ ఆయిల్ తీసుకొని ఫ్రై చేస్తాను. మొన్న ఒక ఆవిడ కామెంట్ చేశారు, ఎందుకు అంత తక్కువ ఆయిల్లో ఫ్రై చేస్తారు అనేసి. నేను 99% ఈ ఆయిల్ని అయితే మళ్ళీ రీయూస్ చెయ్యనండి. అంటే ఎప్పుడైనా అందులో కొంచెం నల్లగా అలా అవ్వకపోతే దోశ పెనం తుడడానికి అండ్ అలా పెట్టుకుంటానే తప్ప 99% ఇంకా ఆయిల్ త్రో చేసేస్తాను. అందుకే తక్కువ ఆయిల్ తీసుకుంటాను. ఎందుకులేండి, అంటే ఈ సన్ఫ్లవర్ ఆయిల్స్ ఇవి కూడా మంచివేం కాదంట. మళ్ళీ వాటిని మనం వేడి చేసి రీయూస్ చేసి వాడుకోవడం ఎందుకు అనేది. అండ్ పిల్లలిద్దరికీ కూడా ఈ డ్రెస్ తీసుకున్నానండి. ఇది చాలా బాగుంది క్వాలిటీ. ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. ఇక్కడ ట్యాగ్ కూడా చేస్తానండి. ఇవాళ నేను వేసుకున్న డ్రెస్, పిల్లల డ్రెస్సులు అన్నీ కూడా ట్యాగ్ చేస్తాను. 350 రూపీస్ అనుకుంటా ఒక్కరికి డ్రెస్. అంటే లోపల టీషర్ట్ వచ్చింది, కింద ప్యాంటు, పైన మళ్ళీ జాకెట్ లాగా వచ్చిందండి. డ్రెస్ అయితే చాలా చాలా బాగుంది. కానీ నేనేం మిస్టేక్ చేశానంటే చిన్న బాబుకేమో కరెక్ట్గా 2 to 3 years సైజ్ తీసుకున్నాను. పెద్ద బాబుకి మాత్రం కొన్ని డ్రెస్సెస్ ఏమైపోతున్నాయంటే లాస్ట్ టైం తీసుకున్న డ్రెస్ టైట్ అయిపోయిందండి 5 to 6 తీసుకుంటే. అందుకే 6 to 7 ఆర్డర్ పెట్టానండి. అబ్బా ఇదేమో పెద్దగా అయిపోయింది ఆ డ్రెస్ సైజు. అసలు ఇంకా నాకే చూడాలనిపించలేదు. అరే ఇంత పెద్దది ఎలా పెట్టేశాను నేను. ముందు రోజు కూడా నేను డ్రెస్ వేసుకొని చూడరా బాబు అంటే మా వాడేమో వద్దమ్మా రేపే వేసుకుంటా, బర్త్డే రోజే వేసుకుంటా అని వేసుకోలేదు. ఆ మార్నింగ్ చూసేసరికి అదేమో పెద్దదైపోయింది. ఇంకా ఏం చేయాలా అని ఆలోచించి మొత్తము బ్లింకిట్, ఇన్స్టామార్ట్, జెప్టో అంటే అంత మార్నింగ్ షాప్స్ కూడా ఓపెన్ చేయరు కదా. ఇంటికి ఆపోజిట్లోనే మాకు మ్యాక్స్ ఉంటుందండి. కానీ 10-11 ఆ టైంకి ఓపెన్ చేస్తారు. ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలి కదా బాబు. అందుకే అండి నేను మళ్ళీ ఇన్స్టామార్ట్లో ఒక టీషర్ట్ ఉంటే మళ్ళీ అది ఆర్డర్ పెట్టాను. అబ్బా అంటే ఈ కామర్స్లు ఇవి చాలా బాగా యూజ్ అవుతాయండి. కానీ మనం ఇంకొక పేరు కూడా తీసుకోవాల్సింది నేనే మిస్టేక్ చేశాను. ఇంకో డ్రెస్ కూడా తీసుకొని ఉంటే ఇంత హడావిడి అయ్యేది కాదు. కానీ కరెక్ట్ టైంకి అయితే డెలివరీ అయితే ఇచ్చేసారు. ఇంకా డ్రెస్ అయితే వేసేసుకున్నాడు. అండ్ ఇంకో కవర్లో పిల్లలకి ఇవ్వడానికి చాక్లెట్లు అవన్నీ కూడా మా ఆయనతో ఇచ్చి పంపించేసాను. కవర్స్ తెప్పించానండి. ఇవేంటంటే రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తాం కదా, అలా అనేసి ఇవైతే
తెప్పించాను. మొత్తం ఎన్ని 10-12 వచ్చాయి. అంటే పిల్లలు వచ్చిన వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికైతే ఇవైతే తీసుకున్నాను. అండ్ రిటర్న్ గిఫ్ట్ కోసం అయితే ఈ డామ్ సెట్ ఒకటి, అండ్ వచ్చే వాళ్ళందరూ కూడా అబ్బాయిలే కదా, అండ్ నేనైతే ఋషి ఫ్రెండ్స్ని ఎక్కువగా ఇన్వైట్ చేశాను. సో వాళ్ళకి ఒక్కొక్కరికి ఇది ఒక సెట్, అండ్ మెటల్ కార్స్ ఉంటాయి కదా, పుల్ బ్యాక్ కార్స్, అవి కూడా. సో అన్నీ కూడా ఇలా ప్యాకింగ్ అయితే చేస్తున్నాను. ఎక్కువ మెంబర్స్ని అయితే పిలవలేదండి, చాలా తక్కువ మెంబర్స్, అంటే ఒక 10 మెంబర్స్ వస్తాయేమో అంతే. కానీ వచ్చిన వాళ్ళందరూ కూడా పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, అందుకే ఇలా అయితే ఇందులో చాక్లెట్స్, మెటల్ కారు అవి కూడా వేస్తాను. ఇప్పుడైతే పిల్లలు లేరండి, లేని టైంలో అయితే ఇవన్నీ సర్ది పెట్టుకుంటున్నాను. ఇంకా వాళ్ళు వచ్చారనుకోండి మొత్తం వాళ్ళే తీసేసి ఆడతాము అంటారు, అందుకే ఇంకా ఇలా బ్యాగ్స్లో అయితే పెట్టేస్తున్నాను. ఒకవేళ అంటే ఇంకెవరినైనా ఇన్వైట్ చేసినా కూడా కవర్స్ అయితే ఉన్నాయి, ఎక్స్ట్రా కవర్స్ అయితే ఉన్నాయి. వీటితో పాటు ఇంకేమైనా అంటే ఐ మీన్ ఈ సెట్లు కూడా మనకి జెప్టోలో అందులో మనకి ఈజీగా అవైలబుల్గా ఉంటాయి కదా, ఎవరైనా ఎక్స్ట్రాగా వచ్చినా కూడా వెంటనే ఆర్డర్ చేసేస్తాను. సో ఈ కవర్స్ అన్నింటిలో కూడా సర్దేశాను. ప్రొద్దున నుంచి అండి, మార్నింగ్ నుంచి అసలు ఇల్లు సర్దుతూనే ఉన్నాను. ఫస్ట్ టైం అంటే నేను ఈ హౌస్లోకి వచ్చినప్పటి నుంచి ఎవరిని కూడా ఇన్వైట్ చేయలేదు. ఫస్ట్ టైం ఇన్వైట్ చేస్తున్నాం కదా, కొంచెం నీట్గా వెళ్తే బెటర్ కదా అనేసి ఇంకా డెకరేషన్ అదంతా పెండింగ్లో ఉండిపోయిందండి. ఇప్పుడు అవన్నీ కూడా చేయాలి. ఈ వాల్కి అయితే డెకర్ చేద్దాం అనుకుంటున్నానండి, అందుకే అటు సైడ్ సోఫాలు ఉండే కదా వాటిని అయితే ఇటు సైడ్ చడిపేశాను. ఇక్కడైతే చేశాను అనుకోండి ఈజీగా ఉంటుంది. ఎంట్రన్స్ అయితే ఇది, ఇప్పుడు హౌస్కి ఎంట్రన్స్ ఉంటుంది కదా, అదైతే ఇటు నుంచి వస్తారండి. ఇలా వచ్చేస్తే ఇక్కడ సెలబ్రేట్ చేసామనుకోండి బాగుంటుంది. అండ్ ఎవరైనా వచ్చిన వాళ్ళు కూర్చోడానికి కూడా ఇక్కడ బెడ్, ఈ వాటర్ బాటిల్ ఇవన్నీ తీసేసి నీట్గా ఉంచితే కనీసం ఎవరైనా వచ్చినప్పుడు కూర్చోడానికి, మోస్ట్లీ హాల్లోనే కూర్చుంటారు కదా. చూడాలి ఆ వాళ్ళకి ఎలా డెకరేట్ చేస్తాను ఏంటి అనేది. చాలా సింపుల్గా అంటే కొన్ని రకాల బెలూన్స్ అయితే తెప్పించానండి, చూసాను. యాక్చువల్గా ఈ ఇంట్లో ఏంటంటే హాల్ చాలా పెద్దదండి, ఎల్ షేప్, అంటే మనకి ఇలా వచ్చేసి ఇలా అది మెయిన్ డోర్ అన్నట్టు, అండ్ ఇలా స్ట్రెయిట్గా ఉంటుంది హాల్ అయితే. సో ఇక్కడైతే ఒక దివాన్ వేసాను కదా, ఇవాళ కొత్త బెడ్షీట్ తెప్పించి మరీ వేసానండి, లుక్ చూడటానికి బాగుంటుంది అనేసి. ఇవి వాల్సే అండి, ఈ మధ్య ఇంకా నేను పట్టించుకోకపోయేసరికి మొత్తం వాల్స్ అన్నీ కూడా పెన్సిల్తో డ్రా చేసేసారు, అదొక్కటే కొంచెం చూడడానికి బాగాలేదు. ఇదండి, పాయసం కూడా చేయలేదండి, అందుకే ఇప్పుడైతే పాయసం చేయడానికి అయితే పాలైతే పెట్టేశాను. అండ్ ఋషి ఫేవరెట్ కర్రీ అయితే రసము అండ్ పొటాటో ఫ్రై అయితే చేయమన్నాడు, అవి కూడా చేద్దాము. ఇంకా నాన్ వెజ్ అయితే కొంచెం ఈవినింగ్ చేద్దాంలే, ఇప్పుడైతే కొంచెం పని ఉంది కదా అనేసి అయితే నాన్ వెజ్ అయితే ఏం చేయట్లేదు. పొటాటో ఫ్రై అయితే చేస్తానండి. మా పిల్లలు ఎక్కువ నాన్ వెజ్ కంటే వెజ్ ఐటమ్స్ ఎక్కువ ఇష్టపడతారు. సో నేను చేసే రసం అంటే వాళ్ళకి చాలా చాలా ఇష్టం అండి. ఓన్లీ టమాటోస్ వేసే చేస్తాను, అండ్ దానికి కాంబినేషన్గా పొటాటో ఫ్రై. ఇంకా మా రిషి బాబు అయితే చాలా ఇష్టంగా తింటాడు. ఇంకా బాబుకి ఇష్టమైంది చేయడం బెటర్ కదా అనేసి అయితే ఇలా అయితే చేస్తానండి. ఆయిల్ తక్కువగా వేసుకొని పొటాటో ఫ్రై ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను. అండ్ ఇవాళ మా హస్బెండ్ని వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమన్నానండి. నిజంగా అబ్బా, ఆయన అంటే ఇంట్లో ఉండి కొంచెం హెల్ప్ చేస్తారు కదా అలా అనుకుంటే, మార్నింగ్ ఒక రూమ్లోకి వెళ్ళి తలుపు పెట్టుకున్నారండి, మళ్ళీ ఆఫ్టర్నూన్ 1:30కి ఓపెన్ చేశారు, మళ్ళీ ఫుడ్ తిన్నారు, మళ్ళీ అంతే, మళ్ళీ ఈవినింగ్ 5:30కి తలుపు ఓపెన్ చేశారండి. ఇంకా ఆయన వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినా వేస్టే, అంటే కంటిన్యూస్గా మీటింగ్లు ఉంటూనే ఉంటాయి. నాకు ఫుల్ హడావిడి అయిపోయింది. అంటే ఇంకా కొంచెం ఏదైనా డెకరేషన్ అలా చేస్తే బాబు కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా అని నా మైండ్. అండ్ కొంతమందిని అంటే మా కమ్యూనిటీలో ఉండే ఒక 10 మంది దాకా పిల్లల్ని అయితే ఇన్వైట్ చేశాను. వాళ్ళకి ఏం కావాలి ఏంటి అవన్నీ కూడా చూసుకోవాలి కదా. అసలు నాకైతే ఎంత కంగారుగా అనిపించిందో, అసలే నా మైండ్ బాగాలేదంటే. అంటే ఒక్కొక్కటి మర్చిపోతూ ఉంటాను, ఆర్డర్ పెట్టడము చెయ్యడము, అసలు దానికి తోడు ఇంకా మా చిన్నబాబు అల్లరి. నేను ఏదైనా పని చేస్తూ ఉంటే నాకు డబల్ పని చెప్తారండి పిల్లలైతే. అండ్ ఇక్కడ పొటాటో ఫ్రై అయితే నేను చూసారు కదా, చాలా తక్కువ ఆయిల్ వేసుకొని మనం పొటాటోస్ని చాలా చిన్నగా సన్నగా కట్ చేసుకున్నాం అనుకోండి, ఈజీగా మగ్గిపోతాయి. సాల్ట్ వేసేసి ఇంకా నేనైతే సిమ్లో పెట్టేస్తాను. మనం ఎప్పుడు ఏ కూరలైనా ఇలా సిమ్లో పెట్టుకొని చేసుకున్నాం అనుకోండి, సో ఈజీగా అయిపోతాయి. అండ్ ఇంకా ఋషికి అయితే స్కూల్ కూడా అయిపోద్ది ఈ వీక్లోనే, అంటే
బాబుకైతే ఇంకా స్కూల్ అయిపోద్ది అనేసి అయితే మెసేజ్ కూడా వచ్చిందండి. అంత అంటే బెంగుళూరులో చాలా త్వరగా హాలిడేస్ అయితే ఇచ్చేస్తారండి. లాస్ట్ మార్చి 28కి యాన్యువల్ డే కూడా ఉందంట. అబ్బా ఇప్పుడు ఎంత అల్లరి ఉంటుందో అండి, 2-3 నెలలు ఇంట్లోనే ఉంటారు కదా. అసలు ఇంకా మా డాడీ అయితే అప్పుడే అసలు ఫోన్లు చేస్తూనే ఉన్నారు, రావచ్చు కదా ఇక్కడికి వచ్చేయి, నువ్వే ఒక నెల రోజులుండు అనేసి. నేనేమో అంటే ఇప్పుడు ఇక్కడ నాకు కంఫర్ట్గా ఉంటుంది కదా, అక్కడ డాడీ నువ్వే రావచ్చు కదా ఇక్కడికి అనేసి నేను చూడాలండి. ఇంకా మా డాడీ వచ్చేలా లేరు, నేనే వెళ్ళాలి అక్కడికైతే. ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళట్లేదండి, అత్తమ్మే వస్తారు మే నెలలో. ఇంకా మేము జూన్ జూలై ఆ టైంలో వెళ్తాము, ఎందుకంటే మేలో అక్కడ బాగా వేడిగా ఉంటుంది. ఇంకా ఆయన అత్తమ్మే ఇక్కడికి వస్తాను అని చెప్పారు. సో ఇంకా మేమైతే అక్కడికి కూడా వెళ్ళట్లేదు. ఇంట్లోనే అసలు రోజు ఎలా గడిచిపోతుందో కూడా నాకు అర్థం కావట్లేదండి. పిల్లలకి ఏదైనా స్నాక్ చేయడము, వంట పని, ఇంకా అండ్ ఈ మధ్యకాలంలో రెగ్యులర్గా జిమ్కి వెళ్తున్నానండి. నా జిమ్ పరిస్థితి ఎలా ఉంటుందంటే వెళ్ళడము అసలు అంటే చేసినప్పుడే ఫుల్గా చేసేస్తే దానికి నెక్స్ట్ డేకే ఫుల్గా కాలు నొప్పులు తెచ్చుకోవడము, అలా కూర్చుండిపోవడము 2 రోజులు, మళ్ళీ జిమ్కి వెళ్ళడము, ఇలానే అయిపోతుందండి పరిస్థితి. అలా అనేసి అంటే నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఈ డైటింగ్లు ఇవన్నీ మనకి ఎందుకు, నచ్చింది తినేసి హ్యాపీగా. ఇప్పుడు పొటాటో కర్రీ చేసినా అస్సలు తినండి. ఇంక ఇదైతే రైస్ క్వాంటిటీ కూడా ఒక చిన్న కప్పే తింటాను. ఎందుకంటే మనం ఎంత ఎక్సర్సైజ్ చేసినా డైట్ మ్యాండేటరీగా మనం కంట్రోల్ చేయాల్సిందే. అలా అయితేనే మంచిగా వెయిట్ రిడ్యూస్ అవుతాము. వెయిట్ కూడా కాదులేండి, అండ్ నేనైతే కొంచెం పొట్ట తగ్గితే సరిపోతుంది అలా అయితే అనుకుంటున్నాను. ఇప్పటికే వెయిట్ అంటే ఒక 2-3 కేజెస్ తగ్గితే సరిపోతుందని నాకైతే డాక్టర్ అయితే చెప్పారు. 2-3 కేజెస్ ఈజీగా తగ్గిపోతాం, కానీ ఆ పొట్ట తగ్గాలి అంటే మనం వర్కౌట్స్ చేయాల్సిందే. అండ్ ప్రోటీన్ ఫుడ్ తినుకుంటూ వర్కౌట్స్ చేస్తేనే ఏదైనా కూడా తగ్గుద్దండి. అండ్ ఒక్క దగ్గరే ఓన్లీ పొట్టే తగ్గాలి అంటే అలా తగ్గదంట, ఓవరాల్ బాడీ వెయిట్ తగ్గితేనే అలా అవుతుంది. నిజంగా అండి, మా అమ్మలు అత్తమ్మలు వాళ్ళకైతే బెటర్ ఈ డైటింగ్లు. అంటే వాళ్ళకి మరి అలా పొట్లు ఉన్నాయా లేవా అప్పుడు అంత పట్టించుకునే వాళ్ళు కాదు కదా, ఇప్పుడు అన్నీ పట్టించుకుంటారు. కష్టపడి అసలు ఈ మాత్రం డెకరేషన్ చేయడానికే చాలా టైం పట్టిందండి. నా హైట్ తెలిసిందే కదా, అంత పైనకి పెట్టి ఆ బెలూన్స్ ఊది అసలు అమ్మో అయిపోయానండి. ఇవాళ అయితే నాకు ఈ మధ్యకాలంలో అంటే ముందు నుంచి లేండి, ఇంకా కొంచెం పని చేసేసరికి నీరసం అయిపోవడము, ఈ బెలూన్స్ ఊదడము ఇవన్నీ కూడా పెద్ద బోరింగ్ పని అండి. ఇంకా అవన్నీ యాక్చువల్గా అయితే టాప్ సీలింగ్కి పెడదాము అన్నట్టు అలా అనుకున్నాను. కానీ ఇంకా అంత పైకి ఇప్పుడు మళ్ళీ ల్యాడర్ వేసుకొని అవన్నీ ఎందుకులే అనేసి ఆ బెలూన్స్ అన్నీ పూసేసి ఆ బ్లూ కలర్ థీమ్ లాగా ఇలా చిన్నగా అంటే చూడ్డానికి అంత సింపుల్గా కనిపిస్తుంది కదా, చేయడానికి ఆల్మోస్ట్ 2-3 గంటల టైం పట్టేసిందండి ఆ మాత్రం చేయడానికి. ఇంకా పిల్లలు వస్తారనేసి వాళ్ళకి కొన్ని ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఫ్రై చేస్తున్నాను. నేను అసలు అనుకున్నాను ఇంట్లో ఏదైనా ప్రిపేర్ చేయాలి. మార్నింగ్ సేమియా చేశానండి, మా హస్బెండ్కి ఫుల్గా నచ్చేసింది, ఇంట్లో వాళ్ళే తినేసారు ఆ సేమియా అయితే. ఇంకా మరి పిల్లల్ని ఇన్వైట్ చేస్తాం కదా, బాగోదు కదా అనేసి కొంచెం ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ కొన్ని చాక్లెట్స్ తెప్పించాము. అండ్ కేకులు కూడా రెండు కేక్స్ తెప్పించాను, అంటే పిల్లలు తింటారు కదా కొంచెం మంచి దాంట్లోకే వెళ్ళి అనేసి. మా హస్బెండ్ అది ఒక్క పని చేశారండి, కేక్ తీసుకొచ్చారు. అలా అన్నీ అంటే వాళ్ళతో పాటు వాళ్ళ మదర్స్ కూడా వస్తారు కదా. ఇక్కడ ఏంటంటే ఒక్కరినే పిల్లల్ని పంపించలేరు కదా, అందుకే వాళ్ళ మమ్మీలు కూడా వస్తారు అనేసి ఇలా కొన్ని అయితే ప్రిపేర్ చేసేసి అయితే పెట్టుకున్నానండి. మేము చిన్నగా ఉన్నప్పుడు మా మమ్మీ ఎప్పుడంటే మా ఇంట్లో బర్త్డే సెలబ్రేషన్స్ అన్నా మేము ఒకరింటికి పోవడమైనా ఒక బిస్కెట్ ప్యాకెట్ 10 రూపీస్ బిస్కెట్ ప్యాకెట్ ఉంటుంది కదా, అది పట్టుకొని నేను మా అక్క మా తమ్ముడు ముగ్గురం వెళ్ళిపోయే వాళ్ళమండి. వాళ్ళు ఎప్పుడు ఏదైనా అంటే కేక్ ఇచ్చి కొంచెం మిక్స్చర్ అలా ఏదైనా ఇచ్చినప్పుడు చిన్నప్పుడు భలే హ్యాపీగా అనిపించిందండి ఎవరు ఏదన్నా ఇస్తే. కానీ ఇప్పుడు పిల్లలకి అంతేం ఉండట్లేదులేండి, అంటే అన్నీ ఇంకా ప్రతి ఒక్క పేరెంట్స్ అన్నీ అఫోర్డ్ చేయగలుగుతున్నారు కదా. ఇప్పుడు పిల్లలు అంత ఎగ్జైట్ ఫీల్ అవ్వట్లేదు అన్నట్టయితే నాకు అనిపించింది. అండ్ ఇవి చేస్తూనే ఇంకా మా హస్బెండ్ వచ్చేటప్పుడు అంటే బయటికి కేక్ తీసుకురావడానికి వెళ్ళారండి, వచ్చేటప్పుడు కీమా కూడా తీసుకురా. మార్నింగ్ అంటే ఆఫ్టర్నూన్ టైంలో ఎలాగూ చేయలేదు కదా. అండ్ పిల్లలు ఏంటంటే 6:30కి తినేసి మా ఇంట్లో 7-7:30 వరకు పడుకుని పోతారండి 99%. అంటే మా హస్బెండ్ ఇంట్లో ఉండి వాళ్ళని ఆడిపిస్తే తప్ప నేను వాళ్ళకి ఇదే రొటీన్ అలవాటు చేశాను. 6:30కి తినిపించేస్తాను, 6-6:30 మధ్యలో తినేస్తారండి రోజు. డిన్నర్ తినేసి 7:30కి అంతా పడుకోబెట్టేస్తాను వాళ్ళిద్దరిని అయితే. అప్పుడు నాకు కూడా కొంచెం టైం ఉంటుంది. అండ్ మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు కూడా ఆయనకు కూడా కొంచెము రిలాక్సింగ్గా అట్లా అనిపిస్తుంది కదా. అండ్ ఆ బెలూన్స్ ఏమో ఇల్లంతా ఇంకా అసలు ఆ విండో ఓపెన్ చేసి ఉన్నట్టుంది, అవి ఉరుకుతూనే ఉన్నాయండి డమ్. అంటే
ఎక్కువ వాటికి గాలి నింపేసానేమో అసలు అవి పగులుతూనే ఉన్నాయి. ఆ పగిలినప్పుడల్లా గుండె దడలాగా అనిపించేసిందండి. అబ్బా! ఎందుకు ఇన్ని బెలూన్స్ తీసుకున్నానా అనిపించింది తెలుసా? నైట్ అంతా కూడా అలా అనేసి బయట పారేయడానికి కూడా లేదు. ఇక్కడ ఏంటంటే మార్నింగ్ టైంలోనే డస్ట్‌బిన్ బయట పెట్టాలంట. ఇంకా కొన్నైతే బాల్కనీలో వేసేసి అవి బాల్కనీలో వేసేస్తే మళ్ళీ పక్కింట్లో పడతాయో అదో టెన్షన్ కదా! ఎందుకులే అనేసి ఇంకా అలానే ఇంట్లోనే పెట్టేసుకున్నాము. చాలా బెలూన్స్ అయితే ఊదాను. అండ్ మా రుషి అయితే ఇలా ఇదంతా డెకరేషన్ ఇదంతా చూసేసి ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయాడో అసలు. అంటే అమ్మ ఇంత బాగా చేసింది అలా అనేసి. ఇంకా ఆ పోనీలు ఏంటంటే నేను పడ్డ కష్టానికి మా వాడైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోయాడు. ఓహ్! ఇంకా వాడి హ్యాపీనెస్ చూసినప్పుడు నాకు కూడా అంతే అనిపించింది. మనం చేసే చిన్న చిన్న పనుల వల్ల అండి ఎదుటి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే ఈ ఈ విషయం అనే కాదు, ఏ విషయంలోనైనా కూడా అందుకే అప్పుడప్పుడు కొన్ని కొన్ని విషయాలకు కొంచెం ఎఫర్ట్స్ పెట్టాలి. ఇంకా మా అందరు అరౌండ్ 5:30 ఆ టైంకి అయితే వచ్చేసారండి. ఇక్కడ చూసారు కదా అక్కడ కేక్ అయితే కట్ చేయమని చెప్పేశాను. ఇంకా అండ్ కట్ చేసిన వెంటనే లోపలికి తీసుకెళ్ళిపోయానండి. ఎందుకంటే మా పిల్లలు ఏంటంటే ఇంకా పిల్లలు చిన్న పిల్లలు కదా అంతగా తెలీదు. మళ్ళీ నోట్లో పెట్టేసుకుంటారు. ఎందుకులే అంటే ఉండదనేసి కట్ చేసిన వెంటనే ఇంకా లోపలికైతే తీసుకెళ్ళి అప్పటికే ఆ పిల్లలు 10-15 మినిట్స్ నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నారు. అంటే ఇంకా వాళ్ళకి కూడా ఎక్సైటింగ్‌గా ఉంటది కదా! కేక్ ఎప్పుడు ఇస్తారు కేక్ చూసినప్పటి నుంచి అనేసి ఇంకా అందరికీ అన్నయితే సర్వ్ చేశాను. వీళ్ళైతే అసలు నిజంగా అండి నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అంతా నేను పిలిచిన వాళ్ళందరూ కూడా వచ్చారు. వస్తారో రారో ఇంత చేసుకున్నందుకు అంటే బాబుకి ఇంకా వీళ్ళ ఫ్రెండ్స్ వచ్చారనే కదా ఎక్కువ హ్యాపీనెస్ ఇచ్చేది ఎవరున్నా కూడా. ఇంకా పిల్లలు అందరూ వచ్చేసారు. వాళ్ళ మమ్మీస్ కూడా వచ్చారండి. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. పోనీలేండి అంటే ఐ మీన్ లైఫ్‌లో దేవుడు కష్టాలు ఇస్తాడు, సుఖాలు ఇస్తాడు. అంటే మన కష్టాలు మర్చిపోవడానికి కొన్ని కొన్ని మూమెంట్స్ కూడా ఇస్తాడేమో. అక్కడైతే ఇంకా ఇలా అయితే జరిగిందండి బర్త్‌డే. చాలా బాగా జరిగింది. చాలా హ్యాపీగా కూడా అనిపించింది. ఇంకా పిల్లలందరూ వెళ్ళిపోయాక వాళ్ళిచ్చిన గిఫ్ట్‌లన్నీ మా వాడు ఎలా అంటే వాళ్ళ ముందే ఓపెన్ చేస్తానంటాడండి బాబు. అరే! కనీసం కొద్దిసేపు వెయిట్ చేయరా అన్నా కూడా వెయిట్ చేయలేదు. డిన్నర్ అంతా కూడా ముగించేసుకున్నాము. సరే ఇంక ఇవి ఓపెన్ చేస్తే ఇవి చూసేసి పడుకుంటాను అనేసి చెప్పాడు. అందుకే అన్నీ ఓపెన్ చేసి చూస్తున్నాను. అందరూ కూడా మంచి గిఫ్ట్‌లు అయితే తీసుకొచ్చారండి. ఇంకా అందరూ వచ్చింది అబ్బాయిలే కదా! అబ్బాయిలు అన్నట్టు అలాంటి గిఫ్ట్స్ తీసుకొచ్చారు. ఇంకా పిల్లలైతే ఫుల్‌గా ఆడుకున్నారు. ఇదండి ఈరోజు వ్లాగు. నెక్స్ట్ వ్లాగ్ అయితే ఒక మంచి ఎక్సైటింగ్ వ్లాగ్ అయితే పెడతాను. మా హస్బెండ్ ఇచ్చిన పెద్ద సర్ప్రైజ్ అండి. అది నెక్స్ట్ వ్లాగ్‌లో అయితే 2-3 డేస్‌లో పోస్ట్ చేస్తాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.